మీరు రీసెంట్గా ఏమన్నా ఒక 30-40 kgs వెయిట్ లాస్ అయ్యారా? ఆర్ మీకు లాస్ట్ 3-4 yearsలో ఆర్ లాస్ట్ ఇయర్లో బెరియాట్రిక్ సర్జరీ ఏమైనా చేయించుకున్నారా? యూజువల్గా ఇంత వెయిట్ లాస్ అయినప్పుడు బాడీలో అనేక రకాల చేంజెస్ జరుగుతాయి. వాటిల్లో చాలా కామన్గా వచ్చే ఒక ప్రాబ్లము సాగింగ్ ఆఫ్ ద ఆర్మ్ స్కిన్. మన ఇక్కడ సాగింగ్ ఉంటుంది, ఒక బ్యాట్ ఇయర్ లాగా చాలా పెద్దగా సాగ్ అయిపోతుంది. సో ఈ సాగ్ అయిన ఈ చేతిలో ఎక్సెస్ స్కిన్ ని, ఆర్మ్ లో ఉన్న స్కిన్ ని ఏం ప్రొసీజర్స్ ఉంటాయి, ఎలా కరెక్ట్ చేసుకోవాలి? చాలా కామన్ గా ఈ మధ్య కాలంలో బికాజ్ వెయిట్ లాస్ ప్రొసీజర్స్ చాలా ఎక్కువయ్యాయి. బెరియాట్రిక్ అవనివ్వండి, లేదంటే ఓజంపిక్ అవనివ్వండి, మోంజారోతో అని. సో ఇలాంటి అయినప్పుడు ఈ 30-40 kgs లాస్ అయినప్పుడు బాడీ పర్సంటేజ్ లో 25-30% రఫ్ గా, కేజెస్ కాకుండా పర్సంటేజ్ తీసుకున్నా కూడా దీన్ని సర్జికల్ కరెక్షన్ చేయొచ్చా, లేదంటే వేరే సర్జికల్ లేకుండా ఆప్షన్స్ ఉంటాయా? యూజువల్గా ఇంత వెయిట్ లాస్ అయినప్పుడు 90% సర్జికల్ కరెక్షన్ అవసరం అవుతుంది. సర్జికల్ కరెక్షన్ లో కూడా ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నిక్స్ తోని స్కార్ మనకు బయటికి కనపడకుండా ఇంటర్నల్ గా లోపల హ్యాండ్ లోపల నుంచి, అంటే మనం చేయిట్లు పట్టుకున్నప్పుడు బయటికి పక్కకు స్కార్ తెలియకుండా, స్కార్ ని షార్ట్ స్కార్ టెక్నిక్ అంటారు. అందులో ఏంటంటే స్కార్ కూడా కంప్లీట్ గా పైనుంచి కింద వరకు కాకుండా దాన్ని ఒక చిన్న టెక్నికల్ తోని ఆ స్కార్ ని కింద స్మాల్ చేయడంతో పాటు ఆ స్కిన్ ఎక్సెస్ అంతా కూడా సింగిల్ ప్రొసీజర్ లో తీసేయగలుగుతాం. వీటికి లైపోసెక్షన్ అవసరం అవుతుందా అని అడుగుతారు చాలా మంది. లైపోసెక్షన్ యూజువల్ గా కంప్లీట్ వెయిట్ లాస్ అయిన తర్వాత వెరీ మినిమల్ లైపోసెక్షన్ ఉంటుంది. లైపోసెక్షన్ ఎలోన్ చేసి వితౌట్ మనం ఈ బ్రాకీప్లాస్టీ ఆర్ ఈ ఆర్మ్ లిఫ్ట్ చేయకుండా మనకు స్కిన్ టైట్ అవ్వదు. సో పోస్ట్ వెయిట్ లాస్ లో వచ్చే ఈ ఆర్మ్ ఎక్సెస్ స్కిన్ కి చాలా వరకు మనకు సర్జికల్ కరెక్షన్ అవసరం అవుతుంది. మీకు కనుక ఇట్లా రీసెంట్ వెయిట్ లాస్ అయ్యి ఇట్లా ఎక్సెస్ స్కిన్ ఫాల్ అవుతున్నా, అది పొట్ట దగ్గర ఉన్న, ఆర్మ్స్ దగ్గర ఉన్న, థైస్ దగ్గర ఉన్న, మనకు వేరియస్ లిఫ్ట్ ప్రొసీజర్స్ తోని వాటిని మళ్ళీ మనం తిరిగి ఆ ప్రీవియస్ ఉన్న ఆ సాగింగ్ లేకుండా ఉండే స్టేట్ తీసుకురాగలుగుతాం. ఇవన్నీ కూడా లిఫ్టింగ్ ప్రొసీజర్స్, పోస్ట్ బెరియాట్రిక్ కరెక్షన్స్ అంటారు వీటన్నిటిని కూడా. కామన్ గా మీకు ఇలాంటి సమస్యలు ఏదన్నా కూడా మీరు మీ నియరెస్ట్ ప్లాస్టిక్ సర్జన్స్ కానీ, లేదంటే మా రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ కనెక్ట్ చేస్తే మీ రిక్వైర్మెంట్ బట్టి, కొంతమంది స్కార్ సిస్టమ్ ఉండకపోవచ్చు, వాళ్ళకి వీ కెన్ డూ ఇంకా సింపుల్ థింగ్స్ ఉన్నాయి, చిన్న కరెక్షన్స్ తోని. సో అట్లా మినిమల్ ఆర్ కంప్లీట్ కరెక్షన్స్ ఎలాంటి అయినా కూడా వీ ఆఫర్ ఎవ్రీథింగ్ హియర్. ప్లీజ్ డూ విజిట్ us.